అందుకి పైగా దరఖాస్తులు అందగా ప్రతి ఫిర్యాదుపై అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ సర్వే గందరగోళం ఇప్పటికీ భూ సమస్యలకు కారణమని ఎమ్మెల్యే గుర్తించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యమని ఎమ్మెల్యే వివరించారు. పాలన అందించడం కోసం ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి వినతులు తీసుకోవడం, ఫిర్యాదులు తీసుకోవడం, వాటికి అక్కడక్కడే సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపడం, లేదంటే వాటి సమస్యల్ని పరిష్కరించడం కోసం అధికారులకు సూచించడం లాంటి కార్యక్రమాలు ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఐరాల మండల కేంద్రంగా జరిగినటువంటి ఈ ప్రజా ఫిర్యాదులు, ప్రజా సమస్యల పరిష్కార వేదికకి సుమారుగా 100కు పైగా అర్జీలు రావడం జరిగింది. వారిలో అత్యధికం భూమి సమస్యలు. ఈ భూమి సమస్యలు కూడా ఎలా వచ్చాయంటే కేవలం గడిచిన 5 ఏళ్లలో సృష్టించబడినటువంటి సమస్యలే. అంతకు ముందు ఎప్పుడు కూడా వారి భూములకు సమస్య ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఈ సమస్యలతో సతమతం అవుతున్నాం. సర్వే పేరుతో ఇష్టానుసారంగా వాళ్ళు భూములు మార్చేయడం జరిగింది. అసలు ఏమిటంటే భూమి ఎకరం ఉన్నవాడికి 7 ఎకరాలు 9 ఎకరాలు కూడా చూపిస్తోంది. అది సంతోషమే కదా. భూములకు పోదామంటే పక్కనోడు వచ్చి గోపు పెట్టి కొడతాడు. సరే 7 ఎకరాలు 8 ఎకరాలతో ఏమైనా చేసుకుందామంటే అది జరగదు. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? తల్లికి వందనం రాదు. బిడ్డలు చదువుకుంటూ ఉంటారు, తల్లికి వందనం రాదు. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డితో